శక్తివి నీవమ్మా ఆది శక్తివి నీవమ్మా అఖిలాండేశ్వరి చాముండేశ్వరి తల్లివి నీవమ్మా అమ్మా దుర్గమ్మ బెజవాడ దుర్గమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మా ఆది శక్తివి నీవమ్మా అఖిలాండేశ్వరి చాముండేశ్వరి తల్లివి నీవమ్మా అమ్మా దుర్గమ్మ బెజవాడ దుర్గమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మా ఆది శక్తివి నీవమ్మా అండపిండ బ్రహ్మాండమునందు అంతట నిలవయి ఉన్నావమ్మా ఆపద మొక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆశ్రిత వరదిని నీవేనమ్మా అండపిండ బ్రహ్మాండమునందు అంతట నిలవయి ఉన్నావమ్మా ఆపద మొక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆపద మొక్కులు తీర్చేటి తల్లి పూజలు నీకమ్మా అమ్మా దుర్గమ్మ మా కనక దుర్గమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మా ఆది శక్తివి నీవమ్మా భక్త కోటి వరదాయినివమ్మ బ్రహ్మాండ మేలేటి దేవతవమ్మ భక్తుల బ్రోచెటి బంగారు తల్లి భౌభయహరణివి నీవమ్మ తల్లి భౌవయహరణివి నీవమ్మ తల్లి భక్త కోటి వరదాయినివమ్మ బ్రహ్మాండ మేలేటి దేవతవమ్మ భక్తుల బ్రోచెటి బంగారు తల్లి భౌభయహరణివి నీవమ్మ తల్లి భౌవయహరణివి నీవమ్మ తల్లి బాధలు కడతెచ్చే మా కల్పవల్లివి అమ్మ దుర్గమ్మ బాసట నీవమ్మ మాకు తోడువు నీవమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మా ఆది శక్తివి నీవమ్మా బెజవాడ కొండల్లో వెలసినవమ్మ భక్తుల గుండెల్లో నిలిసినవమ్మ మా భారమంతయు నీదేనమ్మా గ్రహబాధలన్నీ తప్పించవమ్మా గ్రహబాధలన్నీ తప్పించవమ్మా బెజవాడ కొండల్లో వెలసినవమ్మ భక్తుల గుండెల్లో నిలిసినవమ్మ మా భారమంతయు నీదేనమ్మా గ్రహబాధలన్నీ తప్పించవమ్మా గ్రహబాధలన్నీ తప్పించవమ్మా మా గ్రహ బాధలు తీర్చేటి తల్లి వేగమే రావమ్మా అమ్మా దుర్గమ్మ మా అండా నీవమ్మా అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మా ఆది శక్తివి నీవమ్మా నిన్నే మేము నమ్మినమమ్మ నిరతము శరణము వేడినమమ్మ నిష్టతోని నిన్ను గొలిసినమమ్మ నీదు మాలలే వేసినమమ్మ నీదు మాలలే వేసినమమ్మా నిన్నే మేము నమ్మినమమ్మ నిరతము శరణము వేడినమమ్మ నిష్టతో నిన్ను గొలిసినమమ్మ నీదు మాలలే వేసినమమ్మ నీదు మాలలే వేసినమమ్మా నిత్యము నీ భక్తి భావములోన తరించినామమ్మ అమ్మా దుర్గమ్మ మా కనక దుర్గమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మా ఆది శక్తివి నీవమ్మా అఖిలాండేశ్వరి చాముండేశ్వరి అమ్మవు
కల్పవల్లివే దుర్గమ్మ అష్ట చేతులున్న అమ్మ భవానీ దుర్గమ్మ అష్ట సంపదలిచ్చే అనురాగవల్లి దుర్గమ్మ దీనులగా పాడే దివ్య రూపినివే దుర్గమ్మ ప్రాణకోటికి ఆధారము నీవే దుర్గమ్మ కోటి మాయల వల్ల దొరసానివమ్మ నీ సాటిలో కాన ఎవరున్నారమ్మా అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ దుర్గమ్మ లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై కొలువై నీవు దుర్గమ్మ భక్తులగా పాడుతున్నావు తల్లి దుర్గమ్మ కృష్ణవేణి నది తీరమునందు దుర్గమ్మ కష్టాలు ఎడబాపే దొరసాని నీవే దుర్గమ్మ గనగాన గంటల్ల మోతల్లో నీవు ఘనముగా పూజలు అందుతున్నావు అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ దుర్గమ్మ లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ నువ్వు లేని ఈ జగమే లేదు దుర్గమ్మ నీ చలువ లేకుంటే మా బ్రతుకు లేదు దుర్గమ్మ నీకన్నా మాకింకా దిక్కెవరు లేరు దుర్గమ్మ నిన్ను నమ్ముకుంటే భయం ఇంకా లేదు దుర్గమ్మ నీ కరుణ మా పైన కురిపించవమ్మా మా తోడు నీడగా నీవుండవమ్మా అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ దుర్గమ్మ లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ
అంతట నెలవయ్యి ఉన్నావమ్మా ఆపద మొక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆశ్రిత వరదిని నీవేనమ్మా అండపిండ బ్రహ్మాండమునందు అంతట నెలవయ్యి ఉన్నావమ్మా ఆపద మొక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆపద మొక్కులు తీర్చేటి తల్లి పూజలు నీకమ్మా అమ్మా దుర్గమ్మ మా కనక దుర్గమ్మ అమ్మల కన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మా ఈ శక్తివి నీవమ్మా భక్త కోటి వరదాయినివమ్మ బ్రహ్మాండ మేలేటి దేవతవమ్మ భక్తుల బ్రోచెటి బంగారు తల్లి భౌభయ హరణివి నీవమ్మ తల్లి భౌవయ హరణివి నీవమ్మ తల్లి భక్త కోటి వరదాయినివమ్మ బ్రహ్మాండ మేలేటి దేవతవమ్మ భక్తుల బ్రోచెటి బంగారు తల్లి భౌభయ హరణివి నీవమ్మ తల్లి భౌవయ హరణివి నీవమ్మ తల్లి బాధలు కరతెచ్చే మా కల్పవల్లి శ్రీ శ్రీ మరిడి మారమ్మవారి ఆలయంలో అమ్మవారికి శాకాంబరి అలంకారం చేయడం జరిగింది. ఈరోజు యానాలపల్లి గ్రామ ప్రజలు అమ్మవారికి గాజులు పసుపు కుంకుమ శారీ సామానులతో అమ్మవారికి నివేదన సమర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు వలవల బాబుజీ గారికి, అచ్యుతం గారికి, పెదబాబు గారికి, సతీష్ గారికి, వెంకటరావు గారికి మరియు గ్రామ సర్పంచ్కి మరియు చైర్మన్ గారికి మళ్ళీ గ్రామ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు అందరికీ ఉండి చల్లగా నిండు నీరేళ్లు పసుపు కుంకాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఈరోజు గతంలో దుర్గాముడి అనే రాక్షసుడు ఉండేవాడు. అతన్ని సంహరించి అమ్మవారు శాకాంబరి అమ్మవారిగా వెళ్ళడం జరిగింది. ఆ యొక్క అమ్మవారి కరుణా కటాక్షాలతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో నష్ట ఐశ్వర్యాలతో ఉండేలాగా అమ్మవారి దీవెనలు అందరికీ అందినాయి. ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులతో కరువు కాటకాలు లేకుండా ఉండేందుకు ఈ యొక్క అమ్మవారికి ఆషాఢ మాసంలో శాకాంబరి అలంకారం చేస్తూ అమ్మవారిని కొలుస్తూ అందరూ కూడా కరువు కాటకాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండే విధంగా అమ్మవారి ఆశీస్సులకి అందరికీ ఉండాలని కోరుచున్నాను. థ్యాంక్ మన తాడేపల్లిగూడెం దండవాడ మండలంలోని యానాలపల్లి గ్రామంలో ఉన్నటువంటి మరిడి మారమ్మ అమ్మవారి టెంపుల్లో ఇవాళ శాకాంబరి దేవి అలంకరణ చేయడమే కాకుండా శారీని కూడా తీసుకొచ్చి గ్రామస్తులందరూ కూడా శారీని కూడా తీసుకొచ్చి ఇక్కడ సమర్పించడం జరిగింది. అలాగే ఇక్కడ యానాలపల్లికి ఈ గుడికి ఉన్న అనుబంధం చాలా, ఎందుకంటే ఇక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా ఇక్కడే ఊరు గ్రామస్తులందరూ కూడా ఇక్కడే ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా కూడా ఇక్కడే చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే నేను చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పేసి, అలాగే రానున్న రోజుల్లో గుడి ప్రాంగణాన్ని కూడా డెవలప్ చేసుకునే అవకాశం అమ్మ మనకి ఇవ్వాలి, ఆ శక్తిని మనకి ఇవ్వాలి. అలాగే ఏదైతే ఇదే ప్రాంగణంలో ఉన్న రాజరాజేశ్వరి టెంపుల్ కూడా ఎప్పుడుదో అవటంలో అది కొంచెం శిథిలావస్థకి రావటం వల్ల ఇప్పుడు గ్రామస్తులందరూ కూడా దాన్ని డెవలప్ చేయాలని కోరుకుంటూ కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దాని మీద మేము అందరూ శ్రద్ధ పెడతాం. అట్లాగే మీరు కూడా మీ సైడ్ నుంచి రిప్రజెంటేషన్ ఎమ్మెల్యే గారికి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, దాని ద్వారా మనం ఏదైతే మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉందో వారికి కూడా మనం లెటర్ని సబ్మిట్ చేసి దానికి తగిన నిధుల్ని తీసుకొచ్చే ప్రయత్నంలో మీ అందరం కూడా ఖచ్చితంగా వర్క్ చేస్తామని చెప్పేసి, అలాగే అమ్మవారి గుడిని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం దాన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం కూడా చేద్దామని చెప్పేసి, దానికి 100% నా వంతు కృషి నేను కూడా చేస్తానని చెప్పేసి ఈ రోజున మీకు ఈ డయాస్ మీద మీకు తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది.
ఇవాళ ఇలాంటి మంచి కార్యక్రమానికి నన్ను పిలిచి అమ్మవారి ఆశీస్సులు మనందరం మీద ఉండేలాగా చేసినందుకు ఈ గుడి కమిటీ వారందరికీ, ఊరి గ్రామస్తులకి, ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. తర్వాత అమ్మవారికి శాకాంబరి ఉత్సవం మరియు సాంప్రదాయబద్ధంగా సారె సమర్పణ అత్యంత వైభవపేతంగా గ్రామస్తులందరూ కూడా కులమతాలకు అతీతంగా కూడా గ్రామ దేవతని ఈ రోజుని ఆడబడుచు కింద మరి సారి సమర్పించుకుని శాకాంబరి ఉత్సవం కూడా కన్నుల పండుగగా చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మరి ఈనాడు ముఖ్య అతిథి ఇన్ఛార్జ్ మన తెలుగుదేశం బాబ్జీ గారు, వెంకట్రావు గారు, సతీష్ గారు, గని గారు, మరి ఈ కార్యక్రమానికి పిలిచిన ఒక శ్రీని గారు, ముస్తయ్య గారు, మన శ్రీనివాస్ గారు, మరి హరిబాబు గారు, మూర్తి గారు, అందరికీ కూడా గ్రామస్తులకు పేరు పేరుని మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి 101 దేవతలు మన సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం. ఆ 101 దేవతల్లో మరి అమ్మవారు ఇక్కడ ఈరోజు ఈ గ్రామ దేవత పేరు మరిడి మారమ్మ. మరి మారమ్మ అంటే ఈ గ్రామానికి ఏ కష్టం వచ్చినా, ఏ సోకు వచ్చినా సరే ఆ తల్లే చూసుకుంటుంది. మరి పూర్వం ఎప్పుడు కూడా మన ఏ కార్యక్రమం చేస్తున్నా సరే గ్రామ దేవతకు సమర్పించుకోకుండా ఏ కార్యక్రమం చేసేవాళ్ళం కాదు. మరి అలాగే ఇప్పుడు రాను ఏంటంటే మనం పెళ్ళిళ్ళకో ఎటువో చేస్తున్నాం కాదు. మనం ఏ కార్యక్రమం పెట్టినా సరే ముందు అమ్మవారికి చెప్పి చేస్తే ఆ కార్యక్రమం దిగ్విజయంగా ఎదగలుగుతుందని మరి ఈరోజు హిందూ ఛానల్స్ ద్వారా చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, షణ్ముఖ ఆయన కానీ అందరూ కూడా మనకి ఎన్నో విషయాలు తెలియపరుస్తున్న ద్వారా ఈ కార్యక్రమాన్ని కూడా మనం వైభవపేతంగా చేసుకుంటున్నాం. మరి ఈ విధంగా మరి మా అల్లుడు చెప్పాడు శాకాంబరి ఎందుకు వచ్చిందని. కరువు కాటకాలు పూర్వం విలయతాండం చేస్తున్నప్పుడు అమ్మవారు ఆదిపరాశక్తి మరి శోభ మరి క్షయం అంతా ఉన్న పరిస్థితుల్లో వర్షాలు లేక ఆ స్థితిలో అమ్మవారే ప్రాంతాన్ని అందరూ కూడా ఆవిడ శరీర రూపేణ అన్ని శాఖలో మనకి ఆహారం మనుషులు ఇచ్చి కాపాడిన ఇదివృత్తం చరిత్ర ఉంది. అటువంటి చరిత్రకి మనం ఆదిపరాశక్తి అమ్మవారు కాబట్టి ఆ రూపమే ఈ గ్రామ దేవతలు కాబట్టి మనం ఆవిడికి నైవేద్యం సమర్పించుకుంటాం, ఆవిడని పోల్చుకుంటాం. ఇది మన గ్రామానికి, మన ప్రాంతానికి, మన కుటుంబాలకి అన్నింటికి కూడా ఎంతో క్షేమదాయకమని ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఎంతో బాగా జరుగుతాయని హిందూ ధర్మం ఈ విధంగా మనం కాపాడు తల్లికి, రాజమ్మ తల్లికి అందరికీ తీసుకొచ్చిన ఆడపడుచులకు అందరూ సారీ సీరే తీసుకొచ్చి మంచి ఆనందోత్సాహాలతో ఆషాఢమాస మహోత్సవమున అమావాస్య రోజు ఎంతో అద్భుతమైన రోజు. ఆ రోజు చేయాలని మా ఊరు గ్రామ చైర్మన్ గారు, గ్రామ పెద్దలు అందరూ కలిపి కూటమి ప్రభుత్వము ఏర్పడినందువల్ల తెలుగుదేశం జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అందువల్ల అంతా మంచి జరగాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాం. యానాలమ్మ, రాజరాజేశ్వరి అందరూ ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా చీర సారీతోటి అందరూ చాలా ఆనందంతో నిన్న నుంచి ఉత్సాహంతో చాలా ఆడపడుచులు అందరూ కూడా చాలా అమ్మవారి దగ్గరికి శాకాంబరి అవతారం చూడాలని ఆషాఢ మాసంలో ఎంతో అదృష్టం. ఆషాఢ మాసము అమావాస ఆదివారం ఇలాంటి రోజు ఎప్పుడో వచ్చిందంట, మళ్ళీ ఇదే రోజు వచ్చింది. చాలా అదృష్టవంతులు. ఈ రోజు దర్శనం చేసే వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచి జరుగుతుందని పంతులు గారు చెప్పడం జరిగింది. ఈ రోజు ఆడపడుచులు అందరూ చీర స్వీటుతోటి అందరూ ఎంతో ఆనందంతో ఇక్కడికి చాలా భారీ ఎత్తున వచ్చారు. ఇదే కాకుండా మా ఊరు వచ్చిన పెద్దలు బాబ్జీ గారు, అచ్యుతం గారు, ఇక్కడ కిలపర్తి వెంకట్రావు గారు, గంధం సతీష్ గారు, పెద్దకాపు గారు, ఇలా గని మా ఊరు పెద్దగా మాధవ, గోగా ముసలయ్య గారు, హరిబాబు వీళ్ళందరూ ఆధ్వర్యంలో గని గారు వీళ్ళంతా నిన్న నుంచి ఎంతో కృషి చేస్తూ చాలా ఆనందంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి చాలా ఘన విజయంగా పెంటపాడు మండలం యానాలపల్లి గ్రామంలో గ్రామ దేవతలకి ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా ఆఖరి రోజు అమావాస్య రోజు అమ్మకి ప్రీతికరమైన రోజున శాకాంబరి అవతారం చేసి సారి ఏర్పాటు చేసినందుకు ఈ యానాలపల్లి గ్రామ పెద్దలందరూ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాబ్జీ గారిని అలాగే మా నాయకులందరినీ కూడా ఆహ్వానించినందుకు మా ప్రత్యేక ధన్యవాదాలు. ఆ అమ్మ ఆశీస్సులతోటి
ఈ యానాలపల్లి గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా పరిసర గ్రామ ప్రజలకు కూడా అమ్మవారి ఆశీస్సులుండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. పెద్దలందరికీ నా నమస్కారములు. ఇలాగ ఈ విధంగా మొన్న మేము ఎక్కడ పడితే అక్కడ ప్రోగ్రామ్స్కి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత ప్రతి చోట కూడా చీర సారీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ చూసి మన గ్రామంలో కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ఇలాగ పెద్దల సమక్షంలో జరుగుద్దని చాలా సంతోషంగా ఉంది. ఇలా ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలేంటి, అలాగే జనసేన కార్యకర్తలేంటి, వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ విజయవంతంగా చేయడం అనేది జరుగుతుంది. మాకు కూడా ఈ విధంగా జరగడానికి ఎంతో సంతోషంగా ఉంది. యానాలపల్లి గ్రామంలో అతి వైభవంగా ఈవేళ మారెమ్మ తల్లికి సారి తీసుకొచ్చే కార్యక్రమాన్ని మరి ఆలయ కమిటీ చైర్మన్ గారు, అలాగే ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు, గ్రామస్తులంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ మన ఛాయాదేవి గారు, అలాగే ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గారు, తాడి శ్రీనివాస్ గారు, అలాగే తాడి రమేష్ గారు, అలాగే గని గారు, ఇక్కడ మరి ఇక్కడికి విచ్చేసిన గ్రామ పెద్దలు మరియు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి సీనియర్ నాయకులు పసల అచ్యుతం గారు, పెద్దకాపు గారు, పసల కొండ గారు, అలాగే గంధం సతీష్ గారు, పెంటపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిలపర్తి వెంకట్రావు గారు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈవేళ మరి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులంతా ఏకస్తులై జరిపిస్తున్న పండుగ. ఈవేళ ఆషాఢ మాసం చివరి రోజు, అది అమావాస్య రావడం అనేది అత్యద్భుతమైన రోజు. ఈ రోజున సారి మరి తీసుకురావడానికి పెద్దలు, మరి గ్రామ పెద్దలు నిర్ణయించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ముఖ్యంగా ఆ మారెమ్మ తల్లి ఆశీర్వాదంతో ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండేలాగా మరి యానాలమ్మ తల్లికి కూడా ఈ కార్యక్రమంలో భాగం ఉందని మరి పెద్దలు తెలియజేశారు. ముఖ్యంగా రాజరాజేశ్వరి అమ్మ తల్లిగా ఆవిడకి ఆశీర్వాదం కూడా ఉంది. ఇలాగా మరి ముగ్గురు దేవతలు కూడా ఈ గ్రామాన్ని మరి కాపాడుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ పెద్దలందరూ కూడా ఒకే నిర్ణయంతో చక్కటి కార్యక్రమం చేసినందుకు, దానికి తెలుగుదేశం పార్టీ తరఫున మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు ఈ గ్రామ కమిటీకి, అలాగే సర్పంచ్ గారికి, ఆలయ కమిటీ చైర్మన్ గారికి, వారి మిత్ర బృందం అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. మహాలక్ష్మి సరస్వతి ఈరోజు మన యానాలపల్లి గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ మరిడి మారమ్మ వారి గ్రామదేవతకి మరియు యానాలమ్మ గ్రామదేవతకి ఈరోజు ఆషాఢ మాసము చివరి రోజు ఆదివారం అమావాస్య రావటం. అమావాస్య రోజున ఎవరైతే గ్రామ దేవతల్ని ప్రార్థిస్తారో, గ్రామ దేవతలను దర్శనం చేసుకుంటారో ఆ గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. పల్లెలు పట్టణాలు కూడా చక్కని ఆరోగ్యము సిరి సంపదలతో చక్కని పరిపాలనతో అమ్మవారు అందరిని కూడా దీవిస్తూ ఉంటుంది. మన ఇంటి ఆడబడుసు అనేటువంటి ఈ యొక్క మరిడి మారమ్మ తల్లి యానాలమ్మ తల్లి యొక్క ఆశీస్సులు ఈ యొక్క గ్రామానికి, ఈ యొక్క రాష్ట్రానికి, ఈ యొక్క దేశానికి కూడా ఉండాలి. త్వరలో అందరూ కూడా హైందవ ధర్మాన్ని పాటించి ఇటువంటి కార్యక్రమాలు, ఈ సంవత్సరం అమ్మవారి సారి కార్యక్రమం అత్యద్భుతంగా ప్రతి గ్రామంలోనూ జరుగుతుంది. అది భగవంతుడి యొక్క నిర్ణయం. అటువంటి యొక్క నిర్ణయంలో భాగంగా అందరూ కూడా చక్కని ఆరోగ్యంతో ఉండాలి, సిరి సంపదలతో ఉండాలి. స్త్రీలందరూ కూడా సౌభాగ్యతనం పొంది అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని. సర్వేజన సుఖనో భవంతు, సమస్త సమ్మంగళాని భవంతు. అండపిండ బ్రహ్మాండమునందు అంతట నిలవయ్యి ఉన్నావమ్మ, ఆపద మొక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా, ఆశ్రిత వరదిని నీవేనమ్మా. అండపిండ బ్రహ్మాండమునందు అంతట నిలవయ్యి ఉన్నావమ్మ, ఆపద మొక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా, ఆశ్రిత వరదిని నీవేనమ్మా. ఆపద మొక్కులు తీర్చేటి తల్లి పూజలు
యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి స్త్రీలందరూ కూడా పిల్లలు పెద్దలందరూ కూడా చక్కని ఆరోగ్యం, ఐశ్వర్యము, చక్కని చదువులు ఉన్నంత విషయం కూడా లభించాలి. ఈ గ్రామం నుంచి మంచి చదువులు చదవాలి, వాళ్ళు ఉన్నంత స్థాయిలో కూడా ఎదగాలని మరిన్ని మానవ వారిని ప్రార్థిస్తూ ఈ రోజు యొక్క కార్యక్రమం పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి ఆశీస్సులు లభించి సర్వజనులు కూడా ఆయుర్వేదంతో ఉండాలి. అండపిండ బ్రహ్మాండమునందు అంతట నిలవయ్యి ఉన్నావమ్మా, ఆపద మొక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా, ఆశ్రిత వరదిని నీవేనమ్మా. అండపిండ బ్రహ్మాండమునందు అంతట నిలవయ్యి ఉన్నావమ్మా, ఆపద మొక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా, ఆశ్రిత వరదిని నీవేనమ్మా. ఆపద మొక్కులు తీర్చేటి తల్లి పూజలు నీకమ్మా, అమ్మా దుర్గమ్మ మా కనక దుర్గమ్మ. అమ్మల కన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ, శక్తివి నీవమ్మా, ఈ శక్తివి నీవమ్మా. భక్త కోటి వరదాయినివమ్మ, బ్రహ్మాండ మేలేటి దేవతవమ్మ, భక్తుల బ్రోచెటి బంగారు తల్లి భౌభయ హరణివి నీవమ్మ తల్లి, భౌభయ హరణివి నీవమ్మ తల్లి. భక్త కోటి వరదాయినివమ్మ, బ్రహ్మాండ మేలేటి దేవతవమ్మ, భక్తుల బ్రోచెటి బంగారు తల్లి భౌభయ హరణివి నీవమ్మ తల్లి, భౌభయ హరణివి నీవమ్మ తల్లి. బాధలు కడతెచ్చే మా కల్పవల్లివి అమ్మ దుర్గమ్మ, బాసట నీవమ్మ మాకు తోడుగు నీవమ్మ. అమ్మల కన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ, శక్తివి నీవమ్మా, ఆది శక్తివి నీవమ్మా. బెజవాడ కొండల్లో వెలసినవమ్మ, భక్తుల గుండెల్లో నిలిసినవమ్మ, మా భారమంతయు నీదేనమ్మ, గ్రహబాధలన్నీ తప్పించవమ్మ, గ్రహబాధలన్నీ తప్పించవమ్మా. బెజవాడ కొండల్లో వెలసినవమ్మ, భక్తుల గుండెల్లో నిలిసినవమ్మ, మా భారమంతయు నీదేనమ్మ, గ్రహబాధలన్నీ తప్పించవమ్మ, గ్రహబాధలన్నీ తప్పించవమ్మా. మా గ్రహ బాధలు తీర్చేటి తల్లి వేగమే రావమ్మ, మా దుర్గమ్మ మా అండ నీవమ్మ. అమ్మల కన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ, శక్తివి నీవమ్మా, ఆది శక్తివి నీవమ్మా. బాధలు కడతెచ్చే మా కల్పవల్లివి అమ్మ దుర్గమ్మ, బాసట నీవమ్మ మాకు తోడుగు నీవమ్మ. అమ్మల కన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ, శక్తివి నీవమ్మా, ఆది శక్తివి నీవమ్మా.